రుషికొండపై చంద్రబాబు ఫోకస్ చేశారు. ఈ భవనాలను ఎలా ఉపయోగించుకోవాలి అనే దానిపై ఇటీవల మంత్రుల సమావేశంలో చర్చించారు. సీఎం చంద్రబాబు మంత్రులు మొదట రుషికొండ ప్యాలెస్ను సందర్శించాలని, అనంతరం భవిష్యత్ కార్యాచరణపై అభిప్రాయాలు ఇవ్వాలని సూచన వచ్చింది. మరి ప్యాలెస్ విషయంలో పక్కా ప్లాన్తో బాబు ముందుకు వెళ్తున్నారా? ఈ బిల్డింగ్స్ను ఏ విధంగా వినియోగించబోతున్నారు? ఆ విషయాలు ఈ స్టోరీలో. విశాఖపట్నంలోని రుషికొండ భవనాలపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 100 కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి నిర్మించిన రుషికొండ ప్యాలెస్ను ఎలా వినియోగించుకోవాలనే దానిపై ఫోకస్ పెట్టింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం ఏపీ కేబినెట్ భేటీ అయ్యింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ చర్చ సందర్భంగా రుషికొండ ప్యాలెస్ ప్రస్తావన వచ్చింది. రుషికొండ ప్యాలెస్ గురించి మంత్రులతో చర్చించిన సీఎం చంద్రబాబు ఈ భవనాలను ఏం చేయాలన్న దానిపై ఆలోచన చేశారు. మొదట మంత్రులంతా రుషికొండ ప్యాలెస్ను సందర్శించాలని చంద్రబాబు సూచించారు. మంత్రుల పర్యటన పూర్తయిన తర్వాత ఏం చేద్దామనే దానిపై అభిప్రాయాలు చెప్పాలని సూచించారు. రిషికొండ ప్యాలెస్ 9.88 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం 7 బ్లాకులుగా నిర్మించారు. ఈ భవనాలను దాదాపు 500 కోట్ల రూపాయలతో నిర్మించినట్టు తెలుస్తోంది. విలాసవంతమైన ఇటాలియన్ మార్బుల్, ఖరీదైన ఫర్నిచర్, షాండ్లియర్లు, ఆధునిక సౌకర్యాలు ఇందులో ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వం వీఐపీల కోసం నీటిని నిర్మించిందని వైసీపీ చెబుతున్నప్పటికీ కూటమి నేతలు మాత్రం ఈ భవనాలను జగన్ వ్యక్తిగత ఉపయోగం కోసం నిర్మించారని ఆరోపిస్తున్నారు. వైసీపీ పరాజయం అనంతరం రిషికొండ భవనాలను కొత్త ప్రభుత్వం ఎలా ఉపయోగించుకుంటుందని ఆసక్తి నెలకొంది. పర్యావరణానికి భంగం కలిగించేలా అనుమతులు లేకుండా రిషికొండ ప్యాలెస్ నిర్మించారని విపక్షంలో ఉన్న సమయంలో టీడీపీ, జనసేన పార్టీలు ఆరోపించాయి. ప్రస్తుతం ఈ పార్టీలు అధికారంలోకి రావడంతో ఈ రిషికొండ ప్యాలెస్ను అలాగే కొనసాగిస్తారా లేదా కూల్చివేస్తారా అనే చర్చ నడుస్తోంది. అయితే 100 కోట్ల ప్రజాధనం వెచ్చించి నిర్మించిన భవనాలు కావడంతో వీటిని పర్యాటక రంగం కోసం లేదా మ్యూజియంగా ఉపయోగించుకోవాలని కొంతమంది సూచిస్తున్నారు. మరికొందరు మ్యూజియంగా మార్చాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఈ భవనాల భవిష్యత్తుపై తుది నిర్ణయం తీసుకునే ముందు మంత్రులందరూ రుషికొండ ప్యాలెస్ను సందర్శించాలని చంద్రబాబు సూచించారు. మంత్రుల పర్యటన అనంతరం వారి అభిప్రాయాలను సేకరించిన తర్వాత భవనాల భవితవ్యంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ భవనాలను ప్రయోజనకరంగా మార్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. రిషికొండ భవనాల వాడకంపై త్వరలోనే ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయనుందని తెలుస్తోంది. రిషికొండ ప్యాలెస్ విషయంలో చంద్రబాబు పక్కా ప్లాన్తో ముందుకు వెళుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, దీనిపై మంత్రుల అభిప్రాయం ఏంటో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.